అనగనగా ఒక ఊళ్ళో టింకు అనే ఓ పెంకి పిల్లవాడు ఉండేవాడు. అమ్మానాన్న ఆఫీస్ బిజీలో ఉంటూ ఎప్పుడో అర్ధరాత్రికి ఇంటికి వచ్చేవారు. అంచేత అమ్మమ్మే వాడి బాగోగులు చూసుకుంటుండేది. సాయంత్రమైతే చాలు వీడి అల్లరి చేష్టలకు వాడవాడంతా వీడి ఇంటి ముందుకి వాలిపోయేది. టింకు ఇలా చేశాడు, టింకు అలా చేశాడు అంటూ తోటిపిల్లలు ఒకటే చాడీలు చెప్పేవారు. ఒకరోజు ఏమైందంటే, రోజూలాగే టింకు తన తోటి పిల్లలతో ప్లేగ్రౌండ్లో ఆడుకుంటుండగా ఒక కొమ్ములు తిరిగిన దున్నపోతు అక్కడే గడ్డిమేస్తూ కనిపించింది. దాన్ని గమనించిన మన పెంకిటింకుకి ఒక వింత ఆలోచన తట్టింది. ఆ దున్నపోతు గుండ్రటి కొమ్ములో తన బోడిగుండు పడుతుందా పట్టదా అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కొద్దిగా గడ్డి పీక్కుని వెళ్ళి దున్నపోతుకి పెట్టినట్టు చేసి నిక్కిమరీ తన తలని తిన్నగా దున్నపోతు వంక కొమ్ములో దూర్చాడు. ఆ వెంటనే ఆశ్చర్యం కొద్దీ అర్రే పట్టింది అన్నాడు గట్టిగా. అంతే, అప్పటిదాకా ప్రశాంతంగా గడ్డిమేస్తున్న దున్నపోతుకి ఉన్నపాటుగా వెనుక నుండి యజమాని గెదిమినట్టు అనిపించేసరికి అది ఒకటే పరుగు. తల కొమ్ములో ఇరుక్కుపోవడం చేత టింకు కూడా దున్నపోతు కొమ్ముకి చిక్కిన గుడ్డపేగులాగా కొద్దిసేపు గాల్లో తేలిపోయాడు. అది గమనించిన తోటిపిల్లలు వెంటనే అక్కడే ఎవరితోనో ముచ్చటిస్తున్న బర్ల కాపరిని అరవగా పోయిన ప్రాణం లేచొచ్చినట్టుగా వాడు ఒక్క గెంతుతో దున్నపోతు ముందు వాలాడు. అంతసేపూ వాడే కాబోలు అనుకున్న దున్నపోతు తన యజమానే ఎదుటపడేసరికి బిత్తరపోయి తత్తరపాటుతో అమాయకంగా నిల్చుంది. వాడు వెంటనే పిల్లవాడిని సున్నితంగా తీసి కింద నిల్చోబెట్టాడంతే. వెంటనే కిచకిచానవుతూ తుర్రుమన్నాడు మన టింకు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు పొరపాటున కూడా చేయకండి ఫ్రెండ్స్. మీకీ కథ నచ్చితే ఒక లైకు ఒక సబ్స్క్రైబు చేయండి. ఉంటా మరి.